ఇదిగోండి పైల్వాన్. ఏంటిది? కాయలు. అది తెలుసు. పళ్ళు తినడానికి నేనేం వ్యాధిగ్రస్తున్నా? అయ్యో అదేం లేదండి, ఇది మీ డబ్బు, మీకు ఇవ్వాల్సిన అడ్వాన్స్. అవును, అరబి మీ కుస్తీ చూడాలని ఆశపడుతున్నాను. ఈ రోజు కుదరదు. తర్వాత ఈ రోజు నాకు 12 గంటలకు వేరే పని ఉంది. రేపైతే ఓకే. ముందు అడ్వాన్స్ తీసుకోవడానికి ఈ ఓచర్ ఇవ్వండి. లేదు, ఈ ఓచర్ అంతా అసలు ఈ ఓచర్ ని కనిపెట్టింది ఎవరు? షేక్ జాసిం ఖాన్ ముబారక్ కూడా మనిషి. అయ్యో అయితే అదే కదా చెప్పాను. ఇక్కడ పెట్టండి. వద్దు, అనవసరమైన చోటలో చైర్ ఎత్తకూడదని చెప్పారు. కరెక్టే, సంతకం ఎప్పుడు అనవసరమైన చోట పెట్టకూడదు, ఇక్కడ మాత్రం పెట్టచ్చు. ఇదిగోండి. అయ్యో సంతకం చేయలేదు, ఏదో బొమ్మని గీసినట్టున్నారు. అదేనయ్యా సంతకం. చాలా కష్టం పో. లేదు, ఎదురున్నది చాలా కష్టమైన విషయం అని చెప్తున్నాను. ఒక ఫోన్. హలో, అవును, మీకోసమే వెయిటింగ్ చేస్తున్నాం. తేదీ నిర్ణయించడానికి వచ్చేదని అడుగుతున్నాడు. రమ్మని చెప్పు. హలో హలో పెట్టేసినట్టున్నాడు. సరే, పోటీలో కలుద్దాం. వడ్డీ పోటీ కుస్తీ పోటీలో కలుద్దాం. ఇది వేస్ట్ చేయకూడదు. ఆ షార్జాలో స్టంట్ వాళ్ళని పట్టుకోవాలంటే అకౌంట్ డీటెయిల్స్ పట్టుకోవాలని చెప్పానయ్యా. సరే, పర్వాలేదు, ఇంకోటి దొరికింది. ఆరెంజ్. ఆగండి, సైన్ చేయించుకున్నారా? సైనే ఎవరిది? సంతకం సిగ్నేచర్ కలెక్షన్. ఇప్పుడు కళ్యాణి సంతకం తీసుకుంటే 1001 డాక్యుమెంట్స్ అయినట్టు. 1001 సైన్. అది ఈ పైప్ లో నుంచి నీళ్లు రావటం లేదు. సీఎం కి ఒక అర్జీ పెట్టుకోవాలి. కళ్యాణి, మీ ఇంట్లో నీళ్లు వస్తున్నాయా? అయ్యో, అది పైల్వాన్ కుస్తీని అరబిక్ చూడాలని ఆశపడ్డారు. దానికి గల రసీదు అది. కుస్తీ, కరాటే, కుంఫు అన్నిటినీ అరేంజ్ చేసాం ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. నువ్వేం నాకేం చెప్పక్కర్లేదు. ఆ షార్జాలో షేక్ చూడని ఎంటర్టైన్మెంట్ ని షార్జా బజార్ లో ఈ కళ్యాణి ఎవరనేది నిరూపించుకోబోతుందని వెళ్ళి చెప్పు. సైన్ పోయిందే. అలాగేమీ పోలేదు. ఈ క్వశ్చన్ మనసులో ఒక్కసారి ఆ సంతకం రిజిస్టర్ అయిందంటే అది అస్సలు పోదు. ఇదేంటి ఆ పైల్వాన్ యొక్క సంతకం చూడు. నువ్వు మామూలు మనిషి కాదయ్యా. ఎక్కువగా నవ్వుకో, నోరు కొంచెం ముయ్యి. సంతోషపడే సమయం రాలేదు. ఆ కళ్యాణి కళ్ళు మూసుకొని ఊరికే ఉండదు. ఏ నిమిషమైనా తను ఒక భద్రకాళిలా మారొచ్చు. భద్రకాళి? అయ్యో, ఉండు. ఈ రోజు ఆ కుస్తీ బాయ్ అకౌంట్స్ ని మనం తీసుకునే తీరాలి. నువ్వు మోకాళ్ళ మీద భగవంతుని గుద్దుకున్న వాచిందేమో చూడు. మీరు బాగా గట్టిగా పెట్టుకుంటున్నారు టైం చూసి. ఈ రోజు అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని తీరాలరా. నేను కాదు, కింద మనుషులు నడుస్తుంది, కళ్ళ కనపడుతుందా? ఇలా వెళ్ళిపోతావా? వెళ్ళు. పిచ్చోడు సార్. ఈ పరిస్థితుల్లో ఎలా సార్ వాళ్ళ ఇంటికి వెళ్తారు? గబ్బు కొడుతోంది, మనం తిరిగి వెళ్ళిపోదాం. తిరిగి వెళ్ళడమా? షర్ట్ లేకపోయినా కూడా బ్యాంక్ మేనేజరే. రా వెళ్దాం. అమ్మా, ఏంట్రా పోటీకి వస్తాను ఇంకా రానేలేదు? రాని 12 గంటలకు వస్తాను కదా, నా చేతులు దురదగా ఉన్నాయి. మీ గురించి అన్ని దగ్గర అడిగి ఉంటారు. భయంలో రాకుండా ఉన్నారేమో అని అనుమానంగా ఉంది. నేను వెళ్ళి ఏంటో చూస్తాను. గురుగారు వాళ్ళు వచ్చేసారు, మీరు తయారుగా ఉండండి. మీకు ఇంకొక గుడ్డు తీసుకొచ్చానా? భద్రబాయిని కలవడానికి వచ్చారా? అవును, మీకెలా తెలుసు? చూస్తే తెలియట్లేదా? మీకోసం వెయిట్ చేస్తున్నారు, రండి. చూసావా, మన ఇక్కడి నుంచి తీసుకునే వెళ్తాము. అదృష్ట దేవత మన కోసం అక్కడ కాచుకునుందిరా. నోరు తెసిన చాలు మూసుకునిరా. ఇటువైపే కదా. వాళ్ళే వచ్చేసారు. నన్ను పట్టుకోవడానికి వచ్చాను. అకౌంట్స్ పట్టుకోవడానికి వచ్చాను, కరెక్ట్ కనిపెట్టేసాడు. చూసావా, నేను కాచుకునే ఉన్నాను. సరే, టైం వేస్ట్ చేయకుండా ప్యాంట్ ఇప్పేసి లోపలికి రండి, నాకు చాలా పని ఉంది. ఏంటి ప్యాంట్ ఇప్పమంటున్నాడు? ఎందుకలాగా? అదే పద్ధతి. లోపలికి వెళ్ళాలంటే ప్యాంట్ వేసుకోకూడదు. అయ్యో, అది ఎలాంటి చాలా అసింగా ఉంటది కదండి. అయితే విప్పేద్దా అంటావా?
తొందరగా వెళ్ళండి, వాళ్ళు వెళ్దామా? వెయిట్ చేస్తున్నారు. డ్రా ఎదురు దోస్తలు. అయ్యో చెయ్యి. వచ్చావా? ఇంకా పెద్ద కపితాన్ సాయిన్ మాత్రమే మిగిలింది. భగవంతుడా ఎలాగైనా దొరికించు. ఏంటమ్మా ఇదంతా? ఈ రోజు మీ పుట్టినరోజని భానక్క కళ్యాణి చెప్తే మాకు తెలిసింది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓరి భగవంతుడా, ఈ రోజు నా బర్త్డేనా? మీ పుట్టినరోజు ఎప్పుడైనది తెలియకుండానే జాసిం ఖాన్ గా ఇన్నాళ్ళుగా ఉన్నారా? తెలుగు నెల 1221 మంగళ అసల జమువా. నీకేం అర్థం అవ్వలేదు కదా? 2001 జనవరి 25 శుక్రవారమే నా బర్త్డే. అంటే ఈ రోజు కరెక్టే కదమ్మా? అవును బాబు. ఇది నువ్వు చెవులు తెరిచి విన్నావా? హ్యాపీ బర్త్డే టు యు. ఈ కత్తి తీసుకో. ఇదెందుకు తినడానికా? కాదు బాబు, దాన్ని అయ్యో, పారేస్తే కనబడకపోదా? అయ్యో, పారేసేదానికి కాదు బాబు, పారేసి ఆడుకునేదానికి. ఏంటి? కళ్యాణి చెప్పింది మీరు కత్తి వేయడంలో చాలా ఎక్స్పర్ట్ అని. కళ్యాణి చెప్పిందా నేను ఎక్స్పర్ట్ అని? అవును, నేను అలాగే చెప్తాను. కత్తి విసరడం, గుర్రం సవారీ, వేషం మార్చడం అన్నిట్లోనూ సార్ ఎక్స్పర్టే కదా మరి. ఓరి భగవంతుడా, మీకు స్వారీ చేయడం కూడా తెలుసా? అవును, ఒక రాయి విసిరేస్తే ఎలా పరిగెడుతుందో తెలుసా? అలాగా? సరే, నాతో రండి. లేదు, నేనెందుకు రావాలి? అక్కడ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు కత్తి విసరడం చూడడానికి ఆతృతగా ఉన్నాం. నమస్తే. నీకు ఇలాంటి కోరిక ఉందని ముందుగానే నాతో చెప్పొచ్చు కదా. ఆహా, జాసింలో ఉన్న టాలెంట్ ఏంటో బయట పెట్టట్లేదు. అతను దొంగ. ఇంకా మొదలెట్టండి. ఏంటిది? కత్తి విసరడం. కత్తా? ఇలా చూడండి, మీ గొప్పతనం చూడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అయ్యో షేకు, నన్ను చంపొద్దు. వేలాయుధం చూసారా? మన వేలాయుధం. వేలాయుధం చూసారా? మన వేలాయుధం. వేలాయుధం ఎందుకు అలా కట్టేశారు? మీరు కత్తి విసరడానికి మీరు కత్తి తీసుకొని ఆయనకు తగలకుండా అలా అలా విసురుతూ ఉండాలి. అందరూ మీ విద్యను చూడాలి. కత్తిని కాస్త అటు పక్కన దించుతావా? అది తిప్పటంలో ఎటువంటి సమస్య లేదు. ఇదంతా ఒక విషయం. నేను ఎన్నో సార్లు చేశాను, కానీ ప్రాక్టీస్ చేసి చాలా రోజులు అవుతుంది. టచ్ లో లేను ఇప్పుడు. మనం కరెక్ట్ గా ఒక్కరోజు రిహర్సల్ చేసుకుని మరో రోజు పోటీ పెట్టుకుందాం. వద్దు షేక్ భాయ్, తెలియని ఆటల్ని ఆడొద్దు. నోరు మూసుకోవయ్యా, కొడితే పళ్ళు రాళ్ళు కింద పడతాయి. షేక్ కత్తి విసరడం రాదని నీకెవరు చెప్పారు? అదంతా ఒక సిక్స్త్ సెన్స్ కే తెలుస్తుంది. త్వరగా స్టార్ట్ చేయమని చెప్పండి తాతయ్య. ఇక లేట్ చెయ్యొద్దు, మొదలు పెట్టండి. కత్తి ఉంది, మనిషి ఉన్నాడు. కరెక్ట్ గా కొడితే గెలుస్తాను. కానీ నేను అలా చేయను. ఎందుకంటే మా అరబీలకు కత్తి అంటే ఒక ఆట విషయం కాదు. అది మాకు ప్రాణశ్వాసం లాంటిది, కట్టుకున్న పెండ్లాం లాంటిది, లేదు జీవితం లాంటిది. కత్తి వీసేటప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగిందంటే దానితో వాడి జీవితంలో ఎక్కువ విలువైన విషయాన్ని ఆ రోజుతో వాడు కోల్పోతాడు. నాకు చాలా పనులున్నాయి, దయచేసి నన్ను ఇక్కడ నుంచి ఆటలాడొద్దు. ఇక్కడ కట్టేయాల్సింది వేలాయుధంని కాదు. అలా అయితే అరబిక్ రూల్స్ ని ఎవరు మార్చవద్దు. అది కూడా సరేనే. నీ యొక్క ప్రైజ్లెస్ అయిన వస్తువు ఏంటి చెప్పు. అయిపోయి ఇప్పు, అయిపోయి ఇప్పు. నా జీవితంలో చాలా ముఖ్యమైనది నా అమ్మ. కానీ ఏ అరబీ అయినా అమ్మకి ఎదురుగా కత్తి పట్టుకోడు. ఇక్కడ కళ్యాణిని కట్టేసి నేను కత్తి వేస్తాను. అయ్యో, అదంతా వద్దు నాన్న. అల్లుడు, అది వద్దు. తప్పకుండా. తన పెళ్ళం ఎదురుగా ఉంటే ఏ అరబీకి చేతులు వణకవు, వెంట్రికలు కూడా ఆడకుండా నిలబడతాయి. మిస్ అయితే కత్తి వెళ్ళి తగిలేది వాడి పెళ్ళం మనసు మీద. అందుకే కళ్యాణి, నువ్వు అయ్యో, అదంతా వద్దు. ఆట ఆడుకోవాలి. నేను నుంచోలేను. పోటీ జరగాలి కదా. కళ్యాణి, జాసిన్ చెప్పింది అర్థమైంది కదా. వాళ్ళ నియమాలు అవే అయితే మనం పాటించాలి. మీరేనా చెప్పండి.
అయ్యో నేను చెప్పేది వినండి ప్లీజ్ నాన్న మీరే చెప్పండి ప్లీజ్ ప్లీజ్ వద్దు కట్టు వద్దు చెప్పేది విను ప్లీజ్ వదిలే నన్ను వద్దు నా వల్ల కాదు అయ్యో ప్లీజ్ ఓకే ఆల్ ద బెస్ట్ ప్లీజ్ నీకేం కాలేదు కదా భయపడకు.